జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? 14వ రోజు యుద్ధంలో ఉన్నాం. ద్రోణ పర్వం 4వ ఆశ్వాసం. ఓవరాల్‌గా ఇప్పటివరకు ఏం జరిగింది? 14వ రోజు యుద్ధానికి సంబంధించి అభిమన్యుడు చనిపోయిన తర్వాత అర్జునుడు ఎలా అయినా సరే సైంధవుని చంపుతాను, లేదంటే గాంధీవంతో సహా అగ్గిలో దూకుతానని ప్రతిజ్ఞ చేయడం, 14వ రోజు యుద్ధం జరగడం, 14వ రోజు ద్రోణాచార్యుడు శకట వ్యూహాన్ని ఏర్పాటు చేయడం, ఆ శకట వ్యూహాన్ని దాటుకునుడు వెళ్ళడం. శకట వ్యూహం బయట ఉన్నటువంటి ధర్మరాజు అర్జునుడు ఒక్కడే వ్యూహంలోకి వెళ్ళాడు. సాచికి నువ్వు కూడా వెళ్ళు వ్యూహంలోకి అనడంతో సాచికి వ్యూహంలోకి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో అసలు సాచికి వ్యూహంలోకి ఎలా చొరబడ్డాడు, అంత మహామహుల్ని ఎలా ఎదుర్కొన్నాడు, అసలు సాచికి చేసినటువంటి ఆ యుద్ధ విద్య ఎలా ఉంది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. ఎప్పుడైతే సాచికి జలాసంధుని చంపేస్తాడు కదా, మగధకు సంబంధించినటువంటి రాజును. జరాసంధుడు వేరు, మళ్ళీ జలాసంధుడు వేరు, గుర్తుంచుకోండి. ఈ జలాసంధుని చంపేసిన తర్వాత ద్రోణుడు ఎక్కడైతే ఇక్కడ ముందుకు వచ్చేసిన తర్వాత అక్కడ దుర్యోధనుడు, దుస్సాహుడు, వికర్ణుడు, దుర్ముఖుడు, దుశ్శాసనుడు, వీళ్ళు నలుగురు వీళ్ళు ఐదుగురు ఒక దగ్గర ఉన్నారు. ఎదురుగా సాచికి ఉన్నారు. గత ఎపిసోడ్లో మనం ఇంతవరకు చెప్పుకున్నాం. సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక్కసారిగా సాచికి మీద పడతాడు. అసలు మామూలుగా ఉండదు. ఈరోజు సాచికి అయితే వేరే లెవెల్ యుద్ధం చేసి చూపిస్తాడు. అసలు శంఖాలు మోగుతుంటే మిడతల దండులాగా మిగిలిన వాళ్ళందరూ, అంటే వీళ్ళతో పాటు మిగిలిన సైన్యం ఉంటుంది, కౌరవ సైన్యం ఉంది. మరి రారాజు వచ్చాడంటే కౌరవ సైన్యం ఎలా వస్తుంది? ఆ సైన్యం అంతా వస్తుంది. అంతా మందిని ఒక్కడే పోరాడుతుంటాడు. అసలు దీంతో ఒక్కసారిగా మిగిలిన దుర్యోధన తమ్ముళ్ళందరూ కూడా, అంటే 100 మంది ఒకేసారి వచ్చి సాత్వికి చుట్టుముడతారు. వాళ్ళందరి మీద అన్ని బాణాలు వేసేస్తుంటాడు. అసలు అందరూ ముచ్చెమటలు కక్కేలాగా, ముచ్చెమటలు పట్టేలాగా వాళ్ళందరితో అలా యుద్ధం చేస్తుంటాడు. ఒక ఉద్దండమైనటువంటి ఆవేశంతో దుర్యోధనుడు కోడికత్తి లాంటి బాణాలు తీసి సాచికి మీద నాటిస్తాడు. వెంటనే సాచికి దుర్యోధనుడు ధనస్సును నరికేస్తాడు. తీవ్రమైన బాణాలతో అతని గుండెల్లోకి వెళ్ళేగల సాచికి బాణాలు వేస్తాడు. దీంతో దుర్యోధన తమ్ముళ్ళందరూ ఏం చేస్తారు? చుట్టూ ముట్టారని చెప్పాను కదా, ఒక్కసారిగా బాణాలు వదులుతూ ఉంటారు. అసలు బాణ వర్షం కురిపిస్తూ ఉంటారు దుర్యోధనుడి మీద, సాచికి మీద. అయినా సాచికి చెలించడు లేదు. ఇంతమందితో యుద్ధం చేస్తూ తనకు కానీ తన గుర్రానికి కానీ ఎలాంటి హాని జరగకుండా, తన సారథికి ఎలాంటి హాని జరగకుండా 100 మంది మీద 5 బాణాలు వేస్తాడు. అది కూడా గుండెల్లో గుచ్చుకుపోయేలాగా. ఆ రకంగా సాచికి యుద్ధం చేస్తుంటాడు. అసలు ఇలా కాసేపు యుద్ధం జరిగిన తర్వాత దుర్యోధనుడి గుండెల మీదుగా 8 పిడుగు లాంటి బాణాలు వేస్తాడు. వెంటనే దుర్యోధనుడు అనేసి అలా అలా పక్కకు ఉరిగినంత పని చేస్తాడు. వెంటనే అతని రథసారథిని చంపేస్తాడు, అతని గుర్రాల్ని చంపేస్తాడు. అదేవిధంగా రతనాలు తాపిన అతని నాగుపాము జెండా ఉంది కదా, ఆ జెండా కూడా కింద పడేస్తాడు. సాచికి ఇలా చేయగానే అసలు దుర్యోధనుడికి ఏమీ అర్థం కాదు. ఇంకాసేపు సాచికి ముందున్నాడంటే దుర్యోధనుడి పని అంతే. వెంటనే ఏం చేస్తాడంటే దుర్యోధనుడు ఒక్క గెంతి అలా పంచెనెత్తుకొని అలాగే లగెత్తుకుంటూ వెళ్ళి చిత్రరథుడు రథం ఎక్కుతాడు. నిజంగా ఈ పరిస్థితి పాండవులు కూడా ఎవరు తీసుకురాలేదు దుర్యోధనుడికి. అలా ఒక్కసారి దుర్యోధనుడు అలా పంచెత్తుకొని వెళ్ళి చిత్రరథుడు రథం వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కేసరికి సాచికి గట్టిగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ అసలు దుర్యోధన్ని విపరీతంగా వెక్కిరిస్తూ ఉంటాడు. ఇదంతా జరుగుతుంటే కృతవర్మ దూరం నుంచి ఏంటి ఇలా ఇంతలా శబ్దం వస్తుంది, కౌరవ సైన్యం నుంచి ఇంత ఆహాకారాలు వస్తున్నాయని వెంటనే కృతవర్మ వస్తాడు. ఇప్పుడు కృతవర్మకి సాచికి యుద్ధం జరుగుతుంది. మనకు తెలుసు కృతవర్మ సాచికి అందరూ అద్భుతమైన వీరులే. కానీ ఈరోజు సాచికి ఎలా అయినా సరే తన గురువు అయినటువంటి అర్జునుడికి సాయం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. నేను ఈరోజు వెళ్తాను, ఎవరు అడ్డొస్తా అంటే ఆ పరమేశ్వరుడు అడ్డొచ్చినా సరే నేను వెళ్తాను అనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాడు. కాబట్టి అసలు సాచికిని ఎవరు ఎదిరించలేకపోతారు. కృతవర్మ వస్తాడు. కృతవర్మకి ఎలా యుద్ధం జరుగుతుందంటే వీళ్ళిద్దరూ ముఖాముఖి తలపడతారు. అసలు కొరివి ఢీకొన్నట్టుగా ఢీకొంటారు. కాకపోతే సాచికిదే పై చేయి అవుతుంది. యముడులా వృజ్జింపిస్తాడు. కృతవర్మ గుర్రాన్ని, అతడి సారథిని చావు దెబ్బ కొట్టేస్తాడు. అతని ధనస్సును విరగొట్టేస్తాడు. అంతలో సాచికి వేసిన దెబ్బలకి కృతవర్మ ఇలా బోర్ల బొక్కలు పడిపోతారు. నిజానికి సాచికి అనుకుంటాడు కృతవర్మ చనిపోయాడని అనుకుంటాడు. అలా కృతవర్మ పడిపోయి మళ్ళీ తర్వాత ముందుకు వెళ్తుంటాడు. ఇలా ముందుకు వెళ్తుండడంతో ఈ కోలాహలం అంతా మళ్ళీ ద్రోణుడు గమనిస్తాడు. పాండవులతో ఇప్పటికే యుద్ధం చేస్తున్నాడు, కానీ సాచికిని ఇలాగే వదిలేశాడు అనుకో, సాచికి వెళ్ళి అర్జునుడిని కలిస్తే పరిస్థితి మరీ దిగజారిపోతుందని చెప్పేసి కృతవర్మని ఇక్కడ పాండవులని అడ్డుకోవడానికి పెట్టి
ద్రోణాచార్యుడు ఇక్కడికొచ్చేస్తాడు. ఇంకా ద్రోణాచార్యుడికి, సాత్యకికి యుద్ధం జరుగుతది. ఇక్కడ ద్రోణాచార్యుడు కొట్టినటువంటి ఏవైతే బాణాలు వేస్తుంటే పిసరంతా కూడా చెలించాడు. అసలు వాటిని లక్ష్య పెట్టకుండా ద్రోణాచార్యుడి మీద బాణాలు వేస్తుంటాడు. ఒకరి గుర్రాలు ఒకరి రక్తం వరదలై పారుతున్నట్టుగా ఇద్దరు సారథుల్ని కీచమనిపించుకుంటారు. ముందైతే ఏదైతే దుర్యోధనుడు అంటే ద్రోణాచార్యులు వేసినటువంటి బాణాలకి సాత్యకి సారథి మూర్ఛపోయి కింద మూర్ఛపోతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే సాత్యకి తన పగ్గాలు తాను పట్టుకొని ఓవైపు గుర్రాలను నడిపిస్తూనే మరోవైపు ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తాడు. కాసేపటికి కానీ సాత్యకి సారథి కోలుకోడు. తీర కోలుకున్న తర్వాత సాత్యకి సారథికి మళ్ళీ పగ్గాలు అప్పచెప్పి ఈసారి ద్రోణాచార్యులతో యుద్ధం చేస్తుంటాడు. అసలు ఒక శక్తి తీసి ద్రోణుడు సాత్యకి మీదకి విసిరబోతాడు. కానీ అది అసలు ఆ శక్తి ఆయన లోపల అంటే ఆయన రథానికే తగిలిపోతుంది. ద్రోణాచార్యుడు ఆ శక్తిని విసరలేకపోతాడు. ఇంతలో సాత్యకి ద్రోణాచార్యుడు కుడి భుజంలోంచి పోయేలాగా బాణం వేస్తాడు. ఒక్కసారి ఆ నొప్పిని భరించలేకపోతాడు ద్రోణాచార్యుడు. ఆ తర్వాత ఒక నిలవంగ బాణాన్ని వేసి సాత్యకి ధనస్సుని విరిచేస్తాడు. వెంటనే మళ్ళీ సాత్యకి మరొక ధనస్సును తీసేసుకుంటాడు. ఇంకా ఇద్దరు బాగా చాలాసేపు యుద్ధం జరిగిన తర్వాత ఈసారి ద్రోణాచార్యుడు సారథిని సాత్యకి చంపేసిన తర్వాత అతని గుర్రాలు ఆ శబ్దానికి హడలిపోయి పరిగెత్తుతూ ఉంటాయి. ద్రోణాచార్యుడి యొక్క సారథి చనిపోవడంతో గుర్రాలు పరిగెడుతూ ఉంటే మిగిలిన కౌరవులందరూ అనేసి ఆహాకారాలు చేస్తుంటారు. ఎందుకంటే ద్రోణాచార్యుడు రథం పరిగెడుతుంది, సారథి లేకుండా. ఇంత సాత్యకి తన గుర్రాలని తన రథాన్ని పదిలంగా అంటే ఒకవైపు పగ్గాలు పట్టుకుంటూ యుద్ధం చేశాడు. కానీ ఇక్కడ ద్రోణాచార్యుడికి అవకాశం ఉండదు. సారథి పడిపోవడం, అతడు పగ్గాలు పట్టుకునే లోపే గుర్రాలు బెదిరిపోయి పారిపోతుంటాయి. అలా ద్రోణాచార్యుడు కొంత దూరం వెళ్ళి ఆగుతాడు. అసలు ఇది సాత్యకికి అతిపెద్ద విజయంగానే మనం చెప్పుకోవచ్చు ద్రోణాచార్యుల విషయంలో. సో అలా కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెంటనే వీళ్ళు ఇప్పుడు కృతవర్మను దాటుకున్నాడు, దుర్యోధను దాటుకున్నాడు, ద్రోణాచార్యులను దాటుకున్నాడు. పైనుంచి దేవతలు చూస్తూ సాత్యకి యుద్ధం చూసి అంటారంట ఒకే మాట, అసలు ఇతను అర్జునుడితో సమానమైన వీరుడా లేదా అర్జునుడిని మించిన వీరుడా? అర్జునుడు కూడా ఇంత ప్రతాపాన్ని చూపించలేదు, ఏంటి ఈరోజు సాత్యకి చెలరేగిపోతున్నాడు? ఎంతైనా కృష్ణుడి తమ్ముడు అర్జునుడు నేర్పిన విద్యే కదా, ఇలాగే ఉంటుందని చెప్పేసి దేవతలు మాట్లాడుకుంటూ ఉంటారు పైన. ఆ రకంగా సాత్యకి యుద్ధం చేస్తున్నాడు కదా, వెంటనే తన సారథితో అంటాడు, సారథి నువ్వేమైనా భయపడుతున్నావా? యుద్ధం భీకరంగా జరుగుతుందని. మనం సముద్రం లాంటి ద్రోణాచార్యుడిని ఎదుర్కొని వచ్చాం, వీళ్ళంతా పిల్ల కాలువలు, మనకు అసలు ఒక లెక్కే కాదు. పదా మనము అర్జునుడు ఎటువైపు ఉన్నాడో అటువైపు మన రథాన్ని పోనిద్దాం అన్నప్పుడు, మరి ఎలా మనకు అర్జునుడు ఎటువైపు ఉండాలో ఎలా తెలిసేది అన్నప్పుడు ఒక్కసారి వింటే గాంధీవ ఘింకారం అలా వినిపిస్తుంది వాళ్ళకి. అదిగో చూడు అటువైపు వినిపిస్తుంది పదా అని ఒక్కసారి వాళ్ళు మళ్ళించగానే అక్కడ శవాల దిబ్బలు పడిపోయి ఉంటాయి అలా దారి. అప్పుడు సాత్యకి ఒక చిన్న నవ్వు నవ్వి, ఇంకా సారథి మనకు గుర్తులు ఎందుకు, చూడు శవాలు దిబ్బలుగా పడి ఉన్నాయి, ఇదే దారిలో మనకు అర్జునుడు వెళ్ళాడు అనడానికి సూచన. పద ఇది ఎక్కడైతే ముగుస్తుందో అక్కడే కృష్ణార్జునులు ఉంటారు, పద వేగంగా పోనీ అంటాడు. మరి ఎంతైనా సారథి దారకుడు తమ్ముడు కాబట్టి ఆ భూమి మీద నడిపించడంట రథాన్ని, గాలిలోనే నడిపిస్తాడంట, అంత వేగంగా వెళ్తుంటది రథం. సో వెంటనే మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి సుదర్శనుడు అని ఒక రాజు వస్తాడు. ఆడితో ఒక లిప్తపాటులోనే వాడి గుర్రాలను చీల్చేస్తాడు, వాడి సారథిని పడగొట్టేస్తాడు, వాడి తలని ఎగరగొట్టేస్తాడు. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో కాంబోజ యువన సైన్యాలు వస్తాయి. వాళ్ళందరినీ కూడా అసలు తనాతనగా చేస్తుంటారు. ఒక మాట చెప్తాడు సంజయుడు ఏంటంటే, మొత్తం సైన్యంలో వాళ్ళు రధికులు కానీ, అంటే ఏనుగు సైన్యం కానీ, గుర్రపు సైన్యం కానీ, లేదంటే కాలిభటులు కానీ, సాత్యకి తేత దెబ్బ తినని వాళ్ళంటూ లేనే లేరు అసలు ఎవరు. ప్రతి ఒక్కరిని కొట్టాడు సాత్యకి. ఆ రకంగా బాణవర్షం కురిపించాడు అని చెప్తాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ రకంగా సాత్యకి యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళని దాటుకుని ముందుకు రాగానే శక, బర్బర, పారద, యవన, మేష్ల సైన్యాలు వస్తాయి. వీళ్ళందరితోని కూడా యుద్ధం చేస్తాడు. ఇక మామూలుగా ఇంకా మనకు వెంటనే సారథితో అంటాడు, సారథి ఇంకా నువ్వు ఎక్కడ ఆగకు, పద ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనము కృష్ణార్జున రథాన్ని చేరుకోవాలి అంటాడు. ఇంతలో వెనక నుంచి దుర్యోధనుడు గొంతు వినిపిస్తుంది, సాత్యకి ఆగు ఎక్కడికి వెళ్తున్నావు, నాతో యుద్ధం చేయి అని చెప్పేసి. దుర్యోధనతో ఎవరెవరు ఉంటారంటే అక్కడి నుంచి అసలు అలా వస్తున్నటువంటి వాళ్ళలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, చిత్రసేనుడు, వివశాంతి, శకుని, దుస్సాహుడు, దుర్హార్ణుడు, క్రుధుడు, ఇంతమందిని ఒక బలగానంతా పెట్టుకొని దుర్యోధనుడు మళ్ళీ వస్తాడు సాత్యకితో యుద్ధం చేయడానికి. ఇక ఈసారి అసలు అప్పుడు వెంటనే సాత్యకి అంటాడు తన సారథితో, ఇక దుర్యోధనుడు వెనక వస్తున్నాడు, అసలు వీడి సంగతి
ఏంటో పూర్తిగా చూసే మనం వెళ్దాం. కాస్త నువ్వు రథాన్ని నెమ్మదిగా నడిపించు అనగానే మళ్ళీ కాస్త నెమ్మదిస్తాడు. వెంటనే వీళ్ళందరూ వస్తారు. ఒక్కసారిగా చుట్టుముడతాడు. ఇక కొడతాడు బాణాలని. మామూలుగా కాదు, చిరునవ్వులు నవ్విస్తున్నాయి. సునాయాసంగా దుర్యోధన్ని, అతని తమ్ముల్ని, శకునిని ఫస్ట్ కొట్టడం ముందు బాగా గట్టిగా దెబ్బలు తగిలాయంటే శకునికి పడతాయి. ఆ తర్వాత వాళ్ళ ధనస్సులు నరికేశాడు, వాళ్ళ గుర్రాల్ని కూల్చేస్తాడు, సారథుల్ని చంపేస్తాడు. అసలు అయినా కూడా దుర్యోధనుడు వెనక్కి తగ్గడు. అదే విధంగా అసలు వచ్చేసి అందరూ కలిసి సాచికిని గట్టి దెబ్బలు తోలుతుంటారు. కొన్ని దెబ్బలు సాచికి కూడా గట్టిగా తగులుతాయి. వెంటనే ఒక బాణం తీసి శకుని విల్లును విరిచేస్తాడు. మరొక బాణం తీసి దుర్యోధనుడి సారథి కంఠం తెగిపోయేలా కేసేస్తాడు. అసలు ఆ తల తెగి ఎక్కడో పడుతుంది. ఆ రకంగా వదిలేస్తాడు. ఆ తర్వాత సారథి చనిపోయిన తర్వాత దుర్యోధనుడి రథం ఇక పరిగెత్తుతూ ఉంటది. ఎటు పరిగెడుతుందో అర్థం కాకుండా గుర్రాలు ఈడ్చుకొని వెళ్తుంటాయి ఆ రథాన్ని. రారాజు ఎటు వెళ్తున్నాడో అర్థం కాక వాళ్ళ తమ్ముళ్ళందరూ వెనక పరిగెత్తుకుంటారు. ఓ ఓ అని చెప్పేసి కౌరవ సైన్యం అంతా కేకలు పెట్టుకుంటూ దుర్యోధన వెంట పరిగెడుతుంటది. సో మొత్తానికి సాచికి ఈ రకంగా ఒక పెద్ద పులిలాగా ఆ సైన్యంలో ఇష్టానురాజ్యంగా తిరిగాడు. ఒక్కడంటే ఒక్కడు కూడా సాచికి ఎదురుపడి నిలవలేకపోయాడు. ఖచ్చితంగా అది కృష్ణుడి కృపే, ఇంకా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. సాచికిలో అంత పరాక్రమమా అంటే కృష్ణుడు చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు కృష్ణుడు పక్కన కూర్చోబెట్టుకొని మరీ అర్జున రథాన్ని ఎక్కించుకొని మరీ చెప్పాడు. అండ్ అర్జునుడు ఈ రోజు నీదే బాధ్యత, ధర్మరాజును రక్షించాల్సిన బాధ్యత అన్నారు. ఆ రోజు కృష్ణార్జునుల రథం మీద ఉన్న మూడో వ్యక్తి సాచికిని మాత్రమే అర్జున రథం ఎక్కించాడు కృష్ణుడు. సో ఎందుకంటే ఆ రథానికి ముందు ఎప్పుడంటే అర్జునుడు బయలుదేరడానికి ముందు ఆ రథాన్ని చుట్టూ మంత్రాలు చదువుతూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు కృష్ణుడు. మరి ఆ శక్తా ఈ శక్తా లేదా అర్జునుడు బోధించిన ఆ శిక్ష ఏదో తెలియదు. మొత్తానికైతే సాచికి మహాద్భుతం చేసి చూపించాడు. ద్రోణాచార్యుని పరిగెత్తించాడు, దుర్యోధన్ని పారిపోయేలా చేశాడు, కృతవర్మనైతే బోకాళ్ళ మీద బోర్ల పడేలా చేశాడు. ఒక మహా అద్భుతాన్ని సృష్టిస్తూ అందరూ దిగ్విజయం వస్తూ అంటుండగా, పైనుంచి యక్షకిన్నెర గంధర్వులు ఈ దిగ్విజయం వస్తూ అంటుండగా అలా అర్జునుడు ఉన్నటువంటి రథం వైపు వెళ్తున్నాడు. అసలు ఇంతకి సాచికి ఎప్పుడు కృష్ణార్జునుల రథాన్ని కలుస్తారు? ఆ భీముడు ఎప్పుడో బయలుదేరాడు పొద్దున శక్త వ్యూహం దగ్గరికి. ఇంకా ఎప్పుడు వస్తాడు? అసలు అర్జున చక్రరథాలు చక్రరక్షకులు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఎప్పుడు కలుసుకుంటారు? అసలు మాయా చీకటిని సృష్టించాల్సిన అవసరం కృష్ణుడికి ఏం వచ్చింది? 14వ రోజు యుద్ధంలో అసలు ఏం జరిగింది అనేది మనం 1 by 1 చెప్పుకుందాము. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్కి వెళ్ళండి. మొత్తం ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఆదిపర్వం నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.